షణ్ముఖ్ రూమ్‌లోకి వెళ్ళిన సహస్ర అక్కడ కంప్లీట్ ఫిట్‌గా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది. కానీ ఈలోపే ఆ వ్యక్తి వెటకారంగా నవ్వుతూ ఫస్ట్ నైట్ చేసుకుందామంటూ ఆమె మీదికి వచ్చాడు. అతన్ని చూసి భయంతో వెనక్కి వెళ్ళిన సహస్రను అమాంతం ఎత్తుకున్నాడు. దాంతో షాక్ అయి ఏం జరుగుతుందో అని భయంగా కళ్ళు మూసుకుంది. ఈలోపే ఆమెను సోఫాలో పడుకోపెట్టి దుప్పటి కప్పి, ఓయ్ భయపడకు, నేను షణ్ముఖ్‌ని. నా భార్య అంటే ఎలాంటి సిచ్యుయేషన్‌లో అయినా ధైర్యంగా ఉండాలి కానీ, ఇలా తింగరి దానిలా బిహేవ్ చేయకూడదు. అర్థమైందా? అని చెప్పి వెళ్ళి పడుకున్నాడు షణ్ముఖ్. అది విని కొంచెం కంగారు పడినా, ఆ తర్వాత రిలాక్స్ అయ్యి సహస్ర కూడా మెల్లిగా నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఎవరో తనను గట్టిగా తట్టి నిద్రలేపారు. మత్తుగా పడుకున్న సహస్ర ఆ పిలుపుకు ఉలికిపడి లేచింది. కళ్ళు నలుపుకుంటూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది. అతని ముఖం అంతా నల్లని మచ్చలతో, ముడతలతో ఉంది. ఐబ్రోస్ కూడా సగం కోసేసినట్టు ఉన్నాయి. అంత దగ్గరగా అతన్ని చూస్తుంటే సహస్రకి ఏదో దయ్యాన్ని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఏంటి అలా చూస్తున్నావు? నీ హస్బెండ్‌ను అప్పుడే మర్చిపోయావా? అని సీరియస్‌గా అడిగాడు షణ్ముఖ్. వీల్ చైర్‌లో ఉన్న అతన్ని చూసి భయపడింది సహస్ర. దాంతో చిన్నగా నవ్వుతూ మొహానికున్న మాస్కుని తీసేశాడు షణ్ముఖ్. అది చూసి షాక్ అయి, ఏంటిది మాస్కా? దశావతారం సినిమాలో కమల్ హాసన్ మేకప్‌లా ఇంత రియలిస్టిక్‌గా ఉందేంటి? అని మనసులోనే ఆశ్చర్యపోయింది. షణ్ముఖ్ ఎక్స్‌పర్ట్ చేత ప్రిపేర్ చేపించుకున్న కస్టమైజ్డ్ మాస్క్ అది. దాన్ని పెట్టుకుంటే మనిషి రూపం కంప్లీట్‌గా మారిపోతుంది. సినిమాలో వాడే ప్రోస్థెటిక్ మాస్క్ తరహాలో ఉంటుందది. ఇంతలో చేతిలో ఉన్న కవర్‌ను ఆమె మీదకు విసిరి, ఆలోచించింది చాల్లే గానీ వెళ్ళి ఈ శారీ కట్టుకొనిరా అని ఆర్డర్ వేశాడు షణ్ముఖ్. అది తీసుకుంటూ అంత అందంగా ఉండి ఫేస్‌ని ఎందుకు దాచిపెట్టారు? అని పైకి అడిగేసింది సహస్ర. ఆమెను సూటిగా చూసి, ఇంట్లో నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలని ట్రై చేయకు. నీకే మంచిది కాదు అని గంభీరంగా అన్నాడు షణ్ముఖ్. అతని మాటలు విని సరే అని తలూపి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది సహస్ర. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చి శారీ ఎక్కడ కట్టుకోవాలా అని చుట్టూ చూస్తూ నిలబడింది. ఆమెను గమనించి ఇక్కడే మార్చుకో, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పాడు షణ్ముఖ్. అతని మాటలు విని ఇక తప్పక అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుంది సహస్ర. వాళ్ళ ఇద్దరి మధ్య ఒక కర్టెన్ అడ్డుగా ఉంది. అవతల ఉన్న సహస్ర ఇటు షణ్ముఖ్‌కి కనిపిస్తుంది. ఆమెను చూడకూడదని మనసుని కంట్రోల్ చేసుకున్నాడు కానీ, మనసు పదే పదే అటు చూడమని చెప్తుంటే ఆమె ఒంపు సొంపులన్నింటినీ అలానే చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి శారీ సెట్ చేసుకొని బయటికొచ్చింది సహస్ర. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో ఉన్న ఆ శారీలో భువి నుంచి దిగి వచ్చిన దేవతలాగా 'మిర్చి' సినిమాలో అనుష్కలాగా కనిపించింది. ఇంతలో ఆ రూమ్ డోర్ తీసుకొని లోపలికి వచ్చింది ఒక లేడీ. ఆమెను చూసి షణ్ముఖ్ తల్లి సుశీల అని గుర్తుపట్టింది సహస్ర. రూమ్‌లోకి వస్తూనే సుశీల దృష్టి మంచం మీద పడింది. ఆ బెడ్ మీద ఉన్న రక్తపు మరకలు చూసి చిన్నగా నవ్వుకుంటూ సహస్ర దగ్గరకు వెళ్ళింది. అప్పుడే ఆ రక్తం మరకను చూసి షాక్ అయి షణ్ముఖ్ వైపు అయోమయంగా చూసింది సహస్ర. ఒక్కసారిగా ఆమెకు గత రాత్రి అతను వచ్చి తన మెడ మీద గాయం చేయడం గుర్తుకు వచ్చి, అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం చేశాడా? అని ఆశ్చర్యంగా అతన్ని చూసింది సహస్ర. ఈలోపే సహస్ర దగ్గరకు వచ్చి, షణ్ముఖ్ పెళ్ళైతే గాని ఈ ఇంట్లో మళ్ళీ కల తిరిగి రాలేదు. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అంటూ ఆమెను ముద్దు పెట్టుకుంది సుశీల. ఆ మాటలకి చిన్నగా నవ్వి ఊరుకుంది సహస్ర. నా కొడుకు చక్కగా ఉండేవాడు తల్లి. కానీ ఏం దిష్టిని తగిలిందో, ఎవరి కళ్ళు పడ్డాయో గాని ఇలా వీల్ చైర్‌కి పరిమితమైపోయాడు. వాడి మొహం అంతా పాడైపోయింది అని బాధగా చెప్పింది సుశీల. ఆ మాటలు విని, అంటే కన్న తల్లికి కూడా తన ఐడెంటిటీ రివీల్ చేయనివాడు నాకు మాత్రం ఎందుకు మొహం చూపించాడు అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడింది సహస్ర. ఆ మాటలు విన్న వెంటనే అప్రయత్నంగా ఈ ఇంట్లో ఉన్న రహస్యాలు తెలుసుకోవడం నీకే మంచిది కాదు అన్న షణ్ముఖ్ మాటలు గుర్తు చేసుకుంది సహస్ర. ఆమె చెయ్యి పట్టుకొని, సరే తల్లి, పెళ్ళయ్యాక కొత్త దంపతులిద్దరూ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. షణ్ముఖ్ రాలేడు కాబట్టి నువ్వెళ్ళిరా అమ్మా అంది సుశీల. సరే అత్తమ్మ అని ముందుకు నడిచింది సహస్ర. కారెక్కాక తన ఫోన్ తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో స్మైలీ సితార అకౌంట్‌ని ఓపెన్ చేసి
ముందు పెట్టిన పోస్ట్‌కి లైక్స్, కమెంట్స్ బాగా వచ్చాయని చెక్ చేసుకుంది. ఆ తర్వాత కొంతమంది బయటకు మాత్రం 'నానిలో' మహేష్ బాబులా ఇన్నోసెంట్‌గా కనిపిస్తారు గానీ, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ మాత్రం 'గుంటూరు కారంలో' మహేష్ బాబులా ఉంటుంది అని కోట్ రాసి పోస్ట్ చేసింది సహస్ర. ఆ పోస్ట్‌కి వెంటనే కొబ్బరికాయ కూడా పైకి హార్డ్‌గానే ఉంటుంది. కానీ దాన్ని పగలగొడితే తప్ప లోపలున్న సాఫ్ట్‌నెస్ తెలీదు అంటూ ముందు రోజు మొదటి కమెంట్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ కమెంట్ వచ్చింది. అది చూసి వీడెవడో నా కోట్స్‌ని బాగా పర్సనల్‌గా తీసుకున్నట్టున్నాడు అని మనసులో అనుకుంది. కొద్దిసేపటికి పుట్టింటికి చేరుకుంది సహస్ర. ఆ ఇంటిని చూసి జైల్లా ఫీలవుతూ, చేదు జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ లోపలకు అడుగుపెట్టింది సహస్ర. ఆమెనలా చూసి, "ఏంటి ఒక్కదానివే వస్తున్నావు? మొదటి రోజే నీ దరిద్రం తెలుసుకొని మీ అత్తారింటి నుంచి బయటికి గెంటేశారా?" అని వెటకారంగా పలకరించింది క్రాంతి. "నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకు క్రాంతి. మర్యాదగా ఉండదు" అని ఘాటుగా సమాధానం చెప్పింది సహస్ర. "అయితే మరి నువ్వొక్కదానివే వచ్చావే బావగారు రాలేదా?" అని గుమ్మం వైపు చూస్తూ, "పాపం బావగారు ప్రపంచానికి తన మొహాన్ని చూపించుకోడానికి ఇబ్బంది పడుతున్నాడనుకుంటా. అయినా అందరిలా నడుస్తూ రాలేడు కదా! వెనక వీల్ చైర్ తోసుకుంటూ వస్తున్నాడా?" అని వెటకారంగా అడిగింది క్రాంతి. ఆ మాట విని కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది సహస్ర. అసలే నిన్న ఫస్ట్ నైట్ కదా! అసలు నిద్ర లేదేమో! అతని మొహం చూసాక మూడెలాగో రాదు. ఇక ఏం నిద్ర పడుతుందిలే సహస్ర అని వెక్కిలిగా అంది క్రాంతి. ఆ మాటలు అన్న మరుక్షణమే క్రాంతి చెంప పగలగొట్టింది సహస్ర. చెంప మీద చేయి పెట్టుకొని యూ నన్నే కొడతావా? అంటూ పక్కనే ఉన్న వస్తువు తీసుకొని సహస్ర మీదకు విసిరబోయింది క్రాంతి. కానీ ఈలోపే క్రాంతి అక్కనెందుకలా కొడుతున్నావు? అని కోపంగా అరిచాడు మహేంద్ర. అది నన్ను చెంప మీద కొట్టింది డాడీ. నేనెందుకు చూస్తూ ఊరుకోవాలి? అని ఆవేశంగా అరిచింది క్రాంతి. నువ్వేదో అనబట్టే కదా కొట్టింది అని సహస్రను వెనకేసుకు వస్తూ మాట్లాడింది అక్కడికొచ్చిన కావేరి. ఎప్పుడూ లేనిది అమ్మానాన్నలు మొదటిసారి తనను అన్ని మాటలు అనడం విని సహస్ర వైపు కోపంగా చూస్తూ పళ్ళు నూరుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది క్రాంతి. రా అమ్మా సహస్ర కూర్చో, నీకోసం ఏమైనా తీసుకువస్తానుండు అంటూ సహస్ర చేయి పట్టుకొని సోఫా దగ్గరకు తీసుకువెళ్ళింది కావేరి. సహస్ర ఈ ఇంటికి వచ్చిన రోజు నుండి కావేరి ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి. దాంతో షాకింగ్గా వాళ్ళని చూసింది సహస్ర. ఆమె ఎదురుగా కూర్చొని మీ అత్తారిల్లు ఎలా ఉంది? అంత పెద్ద ఫ్యామిలీకి కోడలివయ్యావు. అక్కడ అన్నీ బానే ఉన్నాయా? మీ అత్తగారు బాగా మాట్లాడుతుందా? అని అడిగాడు మహేంద్రవర్మ. అప్పటికే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన క్రాంతి హాల్ వైపు చూస్తూ తండ్రి మాటలు వింది. ఎప్పుడూ లేనిది మహేంద్ర కూడా అలా సహస్రతో ప్రేమగా మాట్లాడడం చూసి అదంతా డ్రామా అని అర్థం చేసుకుంది. ఇటు సహస్రకి కూడా వాళ్ళ డ్రామా ఇంచుమించుగా అర్థమై నాకు అత్తారింట్లో ఎలాంటి లోటు లేదు. షణ్ముఖ్ చాలా మంచివాడు. ఆయనకి నేను ఎంత చెప్తే అంత. స్వార్థం కోసం రిలేషన్‌ని కొనసాగించే మనుషులు మనకి అవసరం లేదని చెప్తే వెంటనే వాళ్ళతో రిలేషన్‌షిప్ కూడా బ్రేక్ చేసేస్తాడు అని సూటిగా మహేంద్రను చూస్తూ చెప్పింది సహస్ర. అది విన్న కావేరి చేతిలో ఉన్న గ్లాస్‌ని వదిలేసింది. మహేంద్ర కళ్ళలో కోపం చేరింది. కానీ అవన్నీ ఆసక్తిగా వింటున్న క్రాంతికి మాత్రం ఏమీ అర్థం కాలేదు. తలెత్తి క్రాంతి వైపు చూసి నిన్న నైట్ నేను బాగా నిద్రపోయానా లేదా అని అడిగావు కదా! ఇదిగో చూడు నువ్వు అంత పైన ఉన్నా సరే ఇది కనిపిస్తుందిలే అని పైట పక్కకు జరిపి మెడ మీద ఘాటు చూపించింది సహస్ర. దాన్ని అయోమయంగా చూస్తున్న క్రాంతి వైపు చూసి నిన్న రాత్రి మా ఆయన చేసిన గాయం అది. అర్థమైందా? అని సీరియస్‌గా అంది సహస్ర. భార్యాభర్తల మధ్య ఉన్న విషయాలను ఇలా అందరి ముందు పెట్టకూడదు తల్లీ అని శాంతంగా చెప్పే ప్రయత్నం చేసింది కావేరి. ఆమె మాటలను మధ్యలోనే ఆపేస్తూ ఇది భార్యాభర్తల మధ్యలో ఉన్న విషయం కాదు. ఒక మృగానికి మనిషికి ఉన్న సంబంధం. ఇక్కడ ఆ మృగం నా భర్త అయితే ఆ బాధ అనుభవించే మనిషిని నేను అని కోపంగా చెప్పింది సహస్ర. ఆ వెంటనే మహేంద్ర వైపు తిరిగి నేను పెళ్లి చేసుకుంటే మా అమ్మని చూపిస్తాను అన్నావు కదా! చేసుకున్నాను. ఇప్పుడు మా అమ్మ ఎక్కడుంది చెప్పు? అని నిలదీసి అడిగింది సహస్ర. ఇప్పుడు నేను తన గురించి నీకు చెప్పలేను అని స్థిరంగా అన్నాడు మహేంద్ర. ఒకవేళ నువ్వు ఇప్పుడు మా అమ్మని చూపించకపోతే నేను షణ్ముఖ్‌కి విడాకులు ఇచ్చేస్తాను. తర్వాత నీ ఇష్టం అని తెగేసి చెప్పింది సహస్ర. ఆ మాటలు విని కావేరి, మహేంద్రలకు గుండె జారిపోయింది.
ఏంటి సహస్ర, బెదిరించాలని చూస్తున్నావా అని కోపంగా అడిగాడు మహేంద్ర. నాకు ఏది నచ్చితే అది చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి ముందుకు కదిలింది సహస్ర. నువ్వు ఈ గడప దాటితే అక్కడ మీ అమ్మ బూడిదైపోతుంది, నీ ఇష్టం మరి అని అరిచాడు మహేంద్ర. పెళ్లి చేసుకుంటే చూపిస్తాను అన్నావు కదా, మరిప్పుడెందుకు మాట మారుస్తున్నావు? ఇదంతా బొమ్మలాటలా ఉందా అని కోపంగా అంది సహస్ర. అప్పుడు అలా అన్నాను, కానీ ఇప్పుడు మాత్రం షణ్ముఖ్ నా ప్రాజెక్ట్ మీద సైన్ చేస్తేనే మీ అమ్మను కలుస్తావు, లేదంటే నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పి విసురుగా కావేరితో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేంద్ర. వాళ్ళ మాటలు విని బ్లాంక్గా నిలబడిపోయింది సహస్ర. ఆమెను పొగరుగా చూస్తూ గట్టిగా నవ్వి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సిస్టర్ అని చెప్పింది క్రాంతి. ఈ రోజుతో నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాను చూడు. కొద్ది రోజుల క్రితం నువ్వు అనుభవించిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ నరకం అనుభవించేలా చేస్తాను అని మనసులో అనుకొని ఎవరికో కాల్ చేస్తూ తన రూంలోకి వెళ్ళిపోయింది క్రాంతి. ఇక తన పరిస్థితి తలుచుకొని విరక్తిగా నవ్వుకుంటూ రూమ్ వైపు అడుగులు వేసింది సహస్ర. తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉండగా, ఏంటి సహస్ర, బాగా అలసిపోయినట్టున్నావు, నేనేమైనా హెల్ప్ చేయనా అని ఒక వ్యక్తి గొంతు వినిపించింది. అది విని వెనక్కి తిరిగి, భాష, నువ్వా అని షాకింగ్గా అడిగింది సహస్ర. భాష ఇంతకుముందు సహస్ర వాళ్ళ ఇంట్లో పని చేసేవాడు. ఒకసారి అతను దొంగతనం చేస్తుంటే సహస్ర చూసి మహేంద్రకు పట్టించింది. దాంతో అతని ఉద్యోగం పోయింది. ఇప్పుడు అతను మళ్ళీ కనిపించడంతో షాక్ అయింది సహస్ర. ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్ చూసి వంకరగా నవ్వుతూ, అవును బేబీ, నన్ను బాగా మిస్ అయ్యావా? నేనైతే నిన్ను పిచ్చి పిచ్చిగా మిస్ అయ్యాను అని సహస్రను పైనుంచి కిందికి ఎగాదిగా చూస్తూ ముందుకు వెళ్ళాడు భాష. అతని చూపులు గమనించిన సహస్రకు చాలా కోపం వచ్చేసింది. అతన్ని ఎలా అయినా తప్పించుకోవాలని కరెక్ట్గా కాళ్ళ మధ్యలో చూసి తన్నింది. దానితో అతనికి విపరీతమైన నొప్పి కలిగి కింద పడి విలవిల్లాడాడు. అతడి అరుపులు విని ఇంకో నలుగురు రూంలోకి వచ్చి రాక్షసంగా సహస్ర వైపు చూశారు. వాళ్ళ నుంచి తప్పించుకునే అవకాశం లేక భయంతో వణికిపోయింది సహస్ర. వాళ్ళలో ఒకరు ఆమె శారీ లాగితే ఒకడు భుజాలు పట్టుకొని ఆమె దగ్గరకు లాక్కున్నాడు. కాళ్ళు చేతులు ఆడిస్తూ వాళ్ళను కొట్టే ప్రయత్నం చేసింది గాని ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో కొద్ది రోజుల క్రితం ఆమె జీవితాన్ని మార్చేసిన చేదు సంఘటనని గుర్తు చేసుకొని వణికిపోయింది. కళ్ళ ముందు గతం తాలూకు జ్ఞాపకాలన్నీ కదలాడాయి. కొద్ది రోజుల క్రితం సహస్ర జీవితంలో జరిగిన ఆ చేదు సంఘటన ఏంటి? ఇప్పుడు సహస్ర పరిస్థితి ఏంటి? సహస్ర తల్లి నిజంగానే సేఫ్గా ఉందా? క్రాంతి ప్లాన్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి.